అభిషేకం ఎవరికి వస్తుంది చెప్పండి? ఇది కొంచెం క్లారిటీ ఉండాలండి. అభిషేకం ఎవరికి వస్తుంది? అనాయింటింగ్ అంటున్నారుగా, అనాయింటింగ్ అని నిలవాయిళ్ళు అమ్మేస్తున్నారు, అనాయింటింగ్ అని. తైలాభిషేకం 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 ఇవి అడుగుతుంటే నచ్చట్లేదు. ఎందుకంటే అలవాటు పడిపోయి ఉన్నారు ప్రజలు, అలవాటు పడిపోయి ఉన్నారు. మనమే దొంగ బతుకులు అంటారు ఈ అడిగితే. తైలాభిషేకం అంటున్నారు. అభిషేకం ఇక్కడ తైలాలు లేవు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి తైలాలు లేవు. క్రొత్త నిబంధన తైలం కాదు, పరిశుద్ధాత్ముడే మనకి అభిషేకం. పరిశుద్ధాత్ముడి అభిషేకం ఎవరికట? అందరికీ, మీకు అందరికీ. అభిషేకం అందరికి ఉందా, కొందరికి ఉందా చెప్పండి? పాంప్లెట్ మీద ఏమైనా వేస్తున్నారు చెప్పండి. అందరికి లేదు అభిషేకం. చెప్పండి, ఎవరికి అభిషేకం? కొందరికి. ఇదిగో ఈరోజు ఇక్కడికి ఏరియాకి ఎవరు వస్తున్నారంటే అభిషేకం పొందిన చెప్పండి బోధకుడు వస్తున్నాడు. మనం అందరం ఎవరు చెప్పండి? ఆయన దృష్టిలో మనం అందరం ఎవరు? అభిషేకం లేని వాళ్ళు. ఆయన ఎవరు? అభిషేకం ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తాడు? బెంగళూరు నుంచి వస్తాడు, ఫారెన్ నుంచి వస్తారు. ఇలాంటి తప్పుడు ప్రవక్తల పరంపర ఎక్కువ కొనసాగేది ఎక్కడ చెప్పండి? నైజీరియాలో ఎక్కువ ఉంటుందండి, బాగా ఎక్కువ అక్కడ. ఇప్పటికీ బాగా వాళ్ళ కొన్ని వీడియోస్ మీరు చూస్తే మతిపోద్దు. వాళ్ళ మిరాకిల్స్ చుట్టే తిరిగితే వాళ్ళ బోధలని నైజీరియన్స్ అందరూ. వాళ్ళందరూ చూడండి అభిషేకం ఎక్కువ పాంప్లెట్ల మీద ఉంటుంది. అభిషేక బోధకుడు. I20 తమ్ముడుదా? I20 ఎవరన్నా ఉందా? I20 కార్ ఎవరికైనా ఉందా? మన దాంట్లో ఎవరికి లేదు కదా. సరే, అభిషేకం మీలో, మరలా చదువుతాం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిచున్నది గనక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే అబద్ధము కాదు. అది అన్నిటిని కూర్చుని మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. ఇది మన అభిషేకం. అభిషేకం అనగానే ఏమంటున్నారు? ఆయన ప్రత్యేకమైన అభిషేకం ఉన్నవాడు అభిషేక బోధకుడు అనగానే అభిషేక బోధకుడు వచ్చి ఇలాగ అంటున్నాడండి, ఇలాగా అంతే, అలా పడిపోతున్నారు. పడు అన్నాడు. ఆవిడ ఎవరు అంటుంది? నేను పన్ను లాంటిస్ ఎలా చూశాను నేను అంటుంది ఆవిడ. చూసారా వీడియో అది? నేను పన్ను పో, నీలాంటి జిమ్మిక్కులు నేను చాలా చూసాను, నన్ను పడదంట. పడు అంటున్నాడు ఆయన. తోసి పడకపోతే ఇంకా వాలంటీర్లు గెంటీలో ఉన్నారు. పడు, ఎవరు నువ్వు అని అడిగితే ఎంత సిగ్గుమాలని మాట చూడండి. ఎవరు నువ్వు అంటే దొరగమ్మనే అందే. దొరగమ్మ ఏంటి అడుగుతున్నాను, ఆవిడెవరు? ఇవన్నీ మనం ఎటకారం చేయడం కాదు, కానీ ఎందుకు ఇలాంటివి అడుగుతున్నాను. అభిషేకం ఉందని చెప్తున్నా, ఇలా వాంటెడ్గా చేస్తారండి. మళ్ళీ చెప్తున్నాను, వాంటెడ్గా. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కావాలని సంఘం ఎదుట అబద్ధాలు ఆడుతున్నారని. అభిషేకం ఉందని చెప్పుకున్న వాళ్ళకి తెలుసండి. మరి దుర్మార్గమైన పనులు ఎందుకు చేస్తున్నారు తెలుసా? వీళ్ళకి దేవుడు కాదు, వీళ్ళ డబ్బే, వీళ్ళ కడుపే వీళ్ళకి దేవుడు. అదే దేవుడు. ఆ డబ్బు కోసం ఎంత గడ్డైనా తింటారు, ఆ డబ్బు కోసం ఎలాంటి మాటలైనా చేస్తారు, ఆ డబ్బు కోసం ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా వాళ్ళు ఇస్తారు, నటిస్తారు, నటన విరగదీస్తుంటారు. అలాంటి మాటలే మాట్లాడుతున్నారు వాళ్ళు. మాట్లాడుతున్నారు చూడండి, అభిషేకం. ఏం అభిషేకం అండి? క్రొత్త నిబంధనలో అందరికీ అభిషేకం ఉంది. కాకపోతే పాత నిబంధనలోనే కొంతమందికి ప్రత్యేక అభిషేకం ఉండేది. పాత నిబంధన తెలుసుగా, కొంతమందికి. పాత నిబంధనలో ఎక్కడో దావీదుకి, ఎక్కడో సంసోనికి, ఎక్కడో సౌలుకి, ఎక్కడో ప్రవక్తలకి, అందరికీ ఉండేది కాదు పాత నిబంధన అభిషేకం. ఎక్కడో కొంతమందికి. క్రొత్త నిబంధనలో దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటో తెలుసా? సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పండి, ఉచితముగా పరిశుద్ధాత్ముడిని అభిషేకంగా మనకి ఇచ్చేస్తాడు. ఇప్పుడు అందరికీ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడికి పరిశుద్ధాత్ముడు బహుమానంగా అభిషేకంగా ఇవ్వబడ్డాడు. కనుక సంఘానికి వచ్చిన ఏ వ్యక్తికైనా దేవుడు ఏదో ఒక వరం ఇస్తాడు, వరం ఉంటుంది. ఆ వరం అనగానే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, బయట ఎక్స్ప్రెస్ నేను చెప్పట్లేదు. ఏదో ఒక వరం ఉంటుంది. ఆ వరం ఉంటేనే ఆత్మతో మనం కనెక్ట్ అయి ఉంటాం. ఇప్పుడు చెప్పండి, అభిషేకం అందరికి ఉంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? ఆయనకుండే గొప్ప గుణం, బోధ యందు నిలబడతాడు. ఏం చేస్తాడు? అక్కడ చూడండి, బోధ యందు, మీకు బోధించిన బోధ యందు ఆయన మిమ్ములను నిలబడతాడు. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలుగునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి.
పరిశుద్ధాత్ముడి యందు నిలిచి ఉండుడి, తండ్రి యందు నిలిచి ఉండుడి, కుమారుడి యందు నిలిచి ఉండుడి. మనం ఎప్పుడు నిలబడి ఉంటాం? బోధ యందు నిలబడి ఉంటాం. పరిశుద్ధాత్ముడు మొదటి సెషన్ నుంచి చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు పనే బోధ యందు ఎలా నిలబడాలో దేవుని చట్టంలో మనకి లీగల్ అసిస్టెంట్. చెప్పండి, పరిశుద్ధాత్మ ఎలా నిలబడాలో, ఏం చేయాలో మొత్తం మనకు నేర్పించేది ఆయనే. అందుకే ఆయన నిలబడతాడే తప్ప, చెప్పండి, అడగొట్టడు. అది గొడవ, పడిపోతున్నారు. ఆయన నిలబెడతాడు. ఎందులో నిలబడతాడు? బోధలో నిలబెడతాడు, విశ్వాసంలో నిలబెడతాడు, భయపడకుండా నిలబెడతాడు. చిన్నపిల్లలారా భయపడకండి, నిలబెడతాడు. కలవరపడకండి, మీకు ఆదరణకర్తనిస్తున్నాను, భయపడకండి. కలవర చెందొద్దు. ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, బోధ యందు నిలబెడతాడు, మాట్లాడతాడు, విజ్ఞాపనం చేస్తాడు.